హలో అందరికీ, ఇవాళ మా పిల్లలకి ఇష్టమైన చికెన్ ఫ్రై రెసిపీ నా స్టైల్లో చూద్దామండి. ముందుగా మనం ఆయిల్ వేడి చేసుకొని అందులో ఆనియన్, మిర్చి వేసుకొని మంచిగా గోలనివ్వాలి. ఆనియన్స్ కొంచెం త్వరగా గోలడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఫ్రై కాబట్టి నేను ఆనియన్స్ కొంచెం ఎక్కువనే తీసుకున్నా. ఇది 1/2 kg చికెన్ కోసం. ఇంకా కొంచెం మగ్గాలి ఆనియన్స్. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులోకి ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా సరిపోవాలి. తక్కువ వేస్తే అదంత టేస్ట్ ఉండదు. నెక్స్ట్ మనం చికెన్ యాడ్ చేసుకుందాం. మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకొని ఒక 5 minutes మగ్గించాలి. చికెన్ కాస్త మగ్గిందండి. సో ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కారం. ఫ్రై కాబట్టి ఇందులో మనం వాటర్ పోసుకొని ఉడికించుకోము, మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్లో నుండే వాటర్ ఊరుతుందండి. సో ఇది చాలు, మనకు వాటర్ సరిపోతుంది ఫ్రై కాబట్టి. ఇందులోనే బాయిల్ అవుతుంది చికెన్. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు చూసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 5 minutes ఉండనివ్వాలి. ఇప్పుడు ఫైనల్గా మనం గరం మసాలా వేసుకొని ఇంకో 5 minutes ఉంచితే సరిపోతుందండి. చికెన్ ఫ్రై అయిపోవచ్చింది. అండ్ పక్కన రైస్ కూడా, వేడి వేడి డిన్నర్. ఫైనల్లీ చికెన్ ఫ్రై రెడీ.